బాక్సాఫీస్ దగ్గర చాలా టైంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయిన సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మొత్తం మీద కథ పాయింట్ ని ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ పోలీస్ అయినా హీరో అయినా ఒక అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వేరే చోటుకి వెళ్ళగా అక్కడ అనుకోకుండా తన అన్న ఉన్నాడని తెలుసుకుంటాడు. తన అన్నని అక్కడ నుండి కాపాడలేక అన్నతో కలిసిపోయాడన్న పాయింట్ తో తెరకెక్కిన కింగ్డమ్ మూవీ ఓపెన్ అవడం ఆసక్తిగానే ఓపెన్ అవ్వగా తర్వాత కథ వేరే చోటికి ట్విస్ట్ అవ్వగా అక్కడ డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్ తో లవ్ సీన్స్ అలాగే అండర్ కవర్ లో చేసిన పనులతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించేలా సాగుతూ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫస్ట్ హాఫ్ డీసెంట్ టూ గుడ్ అనిపించేలా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇచ్చే సీన్స్ అండ్ ఫైట్స్ తో ఎండ్ అయ్యి ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ అదే రేంజ్ లో హై ఇచ్చేలా స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంచెం స్లో డౌన్ అయినా కూడా కొన్ని ఆసక్తికరమైన సీన్స్ పడడంతో పర్వాలేదు అనిపించేలా సాగుతూ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కొంచెం రొటీన్ గానే సాగినా కూడా పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవడంతో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ లెవెల్లో అనిపించిందని చెప్పాలి. కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ కానీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సినిమా మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవగా కొన్ని చోట్ల స్లో అయినా కూడా కథ రొటీన్ గానే అనిపించినా కూడా మేజర్ సీన్స్ ఎంగేజింగ్ గా ఉండటం కలిసి రావడంతో సినిమా ఎండ్ అయ్యే వరకు పర్వాలేదు అనిపించేలానే సినిమా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా అనిపించే లెవెల్లో ఉందని చెప్పాలి. ప్రీమియర్స్ లో అబోవ్ యావరేజ్ లెవెల్లో టాక్ కామన్ అయినా రెగ్యులర్ అండ్ మాస్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా సినిమా ఇదే రేంజ్ లో లేక ఇంకా బెటర్ గా టాక్ వస్తే ఖచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బెటర్ గా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా ప్రీమియర్స్ తర్వాత బెటర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రెగ్యులర్ షోలో టాక్ ఎలా ఉంటుందో చూడాలి. మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.